కార్తీక దీపం సీరియల్ ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే జోష్న కార్తీక్కి కాల్ చేసి బయటికి రమ్మని చెప్పి అడుగుతుంది. ఈ టైంలో కాల్ చేస్తే ఎలా? నేను మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా అని అంటాడు. అయితే నేను అక్కడికి వస్తే ఇబ్బంది పడతావని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను బావా అని చెప్తుంది జో. అయితే ఎలానైతే తాతయ్యను ఒప్పించినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తుంది. అలా మాటల్లో అయినా ఈ పెళ్ళి నేను ఎలాగైనా ఆపుతాను అని చెప్తుంది. అయితే ఇలా ఒక ఛాలెంజ్ వేసుకుంటారు. కట్ చేస్తే దశరథ ఆలోచిస్తూ ఉంటాడు నాన్నగారికి ఏం చెప్పాలి అని చెప్పి. ఇంతలోకి శివనారాయణే వస్తాడు. అయితే అందరూ వస్తారు. పారిజాతం, సుమిత్ర, జోష్న అందరూ వస్తారు. అయితే సుమిత్ర, నన్ను క్షమించండి మామయ్య గారు, అయితే నేను దీనికి ఒప్పుకోలేకపోతున్నాను, నా మనసు ఎందుకో అంగీకరించట్లేదు అని చెప్తుంది. అయితే అందరూ సైలెంట్గా ఉంటారు. దశరథ మాత్రం సుమిత్ర అంటే నువ్వు ఆగు అని శివనారాయణ ఆపుతాడు. అయితే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా మామయ్య గారు అని చెప్పేసి అడుగుతుంది. అయితే కాంచన ఇక్కడ నుంచి కార్తీక్ కాంచనను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం నాకు ఇష్టపూర్వకంగానే జరిగిందా? లేదు కదా, ఏది నా ఇష్టపూర్వకంగా జరగలేదు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు నేను వదిలేశాను. అలానే మీరు నా గురించి ఆలోచించాల్సింది మామయ్య గారు అని చెప్తుంది. ఇంతలోకి జోష్న వచ్చేసి కార్తీక్తో వేసిన ఛాలెంజ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే సుమిత్ర అలా అడిగేసరికి సరే నేను నా మాట వెనక్కి తీసుకుంటాను అని అంటాడు. ఇంతలోకి జోష్న ఏం చెప్తే అదే నేను చేస్తానని సుమిత్ర అంటే జోష్న ఉండేసి తాతయ్య ఏం చెప్పినా నేను దానికి అంగీకరిస్తాను, ఎందుకంటే తాతయ్య ఏది చెప్పినా నేను వింటాను కాబట్టి అని సమ్ డైలాగ్స్ చెప్తుంది. అయితే జోష్న ఉండేసి జోష్న ఇలా చెప్పేసరికి నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలీదా అని సుమిత్ర అడుగుతుంది. అయితే ఇంతలోకి పారు జోష్నకి ఇంత యాక్టింగ్ వచ్చేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే సుమిత్ర ఆయన నాన్న అని పిలవమని ఆయన మారినట్టు నేను ఎందుకో మారలేకపోతున్నాను అని చెప్తుంది. అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సీన్ కట్ చేస్తే దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, జోష్న ఏం చెప్పింది అని అంటూ. అయితే కార్తీక్ దీపాల పెళ్ళి జరుగుతుందా? సుమిత్ర దశరథలు కలిసి చేస్తారా? ఇలాంటివి మరెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.